హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా అండి. ఈ ఆలు కుర్మా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో బగారా రైస్ చేసుకొని ఇది కాంబినేషన్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్ తోటే కాదండి, వైట్ రైస్తో కూడా బాగుంటుంది. అండ్ పూరి చపాతి వీటిలో కూడా చాలా మంచి కాంబినేషను. పిల్లలకైతే ఆల్మోస్ట్ ఆలు అందరికి ఇష్టం ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాహీజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోండి. యాలకులు ఇలా కొంచెం కొట్టి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి. కొంచెం గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది మనకు. ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ముందుగానే ఆలుగడ్డల్ని మట్టి లేకుండా బాగా కడిగేసుకొని పీల్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలకి యాడ్ చేసేసేయండి. మరి చిన్న ముక్కలుగా చేస్తే చిట్లిపోయి పేస్ట్ లాగా అవుతుందండి. అందుకని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఆలు వేసిన తర్వాత ఏమంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వీటి మీద స్ప్రింకిల్ చేసేసేయండి. ఇది వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, సాఫ్ట్గా కూడా మగ్గిపోతాయండి ఆలు కూడా అండ్ ఉల్లిపాయలు కూడా. అందుకని కొంచెం ఉప్పు మనము ముందుగానే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఈలోపు మనము ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాము. ఇందులో నేను గసాలు కానీ జీడిపప్పు కానీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుర్మాకి చాలా బాగా సూట్ అవుతుంది ఇది. ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ 50% వరకు మగ్గిపోయాయి ఆలుగడ్డలు మనకి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సినవి వేసుకుందామండి. పసుపు, అల్లం వెల్లుల్లి ఇలాంటివన్నీ ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు అన్ని కూరల్లో కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, చాలా మంచిది ఒంటికి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి రెండు చక్కగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుతుంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోతుంది అండ్ మంచి స్మెల్ వస్తుందండి. అండ్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలండి. నేను హాఫ్ కేజీ ఆలుగడ్డలకి హాఫ్ కేజీ టమాటోలు వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇవి కూడా మగ్గనివ్వాలండి. ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఉప్పు కారం కూడా వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. టమాటోలు మగ్గిపోవాలి మనకి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పేస్ట్ని ఇంత మెత్తగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే గ్రేవీ మనకు చిక్కగా చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి. ఆల్మోస్ట్ టమాటోలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసేద్దామండి. కొంచెం వాటర్ కలిపి ఇందులోకి యాడ్ చేసేసేయాలి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్ట్ చేస్తే. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ కొబ్బరి పేస్ట్ని కూడా చక్కగా కలిపేసుకోండి. కొబ్బరి పచ్చిదే వేసుకున్నాం కదండి, అది కొంచెము స్మెల్ పచ్చిగా రాకుండా కొద్దిసేపు ఉడికించుకోవాలి మనము. బాగా ఉడికిపోతే కొబ్బరిలోని కమ్మదనం అంతా కర్రీకి వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికిచ్చేసేయండి. అన్నీ ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసేయాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో
ఉడికిచ్చేసేయాలండి. మనకు కర్రీపై ఆయిల్ అంతా తేలాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా తేలిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అంటే గరం మసాలా పొడి వేయటం లేదు నేను, ఎందుకంటే ముందే మనం హోల్ గరం మసాలా వేసాం కాబట్టి గరం మసాలా అవసరం లేదండి. ఇలా ధనియాల పొడి వేసేసుకోండి. ధనియాల పొడి వేసేసిన తర్వాత కలిపేసేయండి కంప్లీట్గా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను నేను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో అన్నీ మనము హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసామండి. ఇప్పుడు అంతా కలిపేసేయండి. ఒకసారి కలిపేసి ఇంకొక 2 మినిట్స్ అట్లా కొత్తిమీర ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసుకొని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి దీన్ని. చూడండి నేను వేరే బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన ఆలూ కుర్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.